ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని ప్రత్యక్షతలో మరో దినం. బ్రదర్ డిజైర్ అనే యువకుడు చిన్న పల్లెటూరిలో పుట్టాడు. తల్లి చనిపోయింది. తండ్రి మద్యం వాడేవాడు. చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. అతడు చెత్త ఏరుకునే పనిలో చేరాడు. అయితే ఒకరోజు చర్చిలో ఒక చిన్న సదస్సు జరిగింది. ఎవరో ఆ చర్చికి వెళ్ళమని చెప్పారు. ఎవరో ఒక బైబిల్ వాక్యాలు అతనికి బోధిస్తూ, దేవుడు నీ గురించి గ్రహిస్తున్నాడు, నీవు భూమిపై పడిపోయిన క్షణాలలో జీవిస్తున్నా దేవుడి చేతుల్లో నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని మాట్లాడారు. అతని వాక్యము ఆ రోజు అతని గుండెని కదిలించిన అనుభూతి తన హృదయంలో కలిగించి, నేను లేనివాడే ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడని అప్పటి నుంచి బ్రదర్ డిజైర్ గుడిసెలో బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ చిన్న గుడిసె ఒక ప్రార్థనా మందిరంగా మారింది. కొన్నాళ్ళలోనే అతను గ్రామాల్లో వెళ్ళి పిల్లల కోసం బైబిల్ క్లాసులు, ఉపన్యాసాలు, సేవ కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే 5వ అధ్యాయం 2వ వచనం చెప్పినట్టుగా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడవు నీలో నుండి వచ్చును, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును అని సెలవిస్తుంది. మరి బెత్లెహేము ఎఫ్రాతాము అంటే ఇది ఒక చిన్న పట్టణం. రాజు దావీదు జన్మించిన స్థలంగా మనం సమూయేలు గ్రంథంలో చూడగలము. ఎఫ్రాతా అనే పదం మనం చూసినట్టయితే మరి ఆదికాండంలో చూడగలం. దావీదు వంశానికి చెందిన ప్రాంతం అని ఇది ఇక్కడ సంకేతం. యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను అంటే బెత్లెహేము ఒక చిన్న పట్టణం మాత్రమే. అది శక్తివంతమైన కేంద్రం ఏమాత్రము కాదు. దేవుడు తరచూ సామాన్యమైన వాటిలో అసాధారణమైన కార్యాలు చేస్తాడన్న దానికి ఇదే సూచన. మరి అక్కడ మరి డైజైర్ జీవితంలోనూ, అదేవిధంగా దావీదు జీవితంలో, మోషే జీవితంలో కూడా మనం చూడగలం. వారు ఏమాత్రము ఎన్నిక లేని వారైనప్పటికీ దేవుడు వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం మనం చూస్తున్నాం. నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవువాడు అంటున్నాడు. నా కొరకు అంటే దేవుని కోసము దేవుడు ఈ నాయకుడిని పంపుతున్నాడు. ఏలబోవు అంటే ఆయన ప్రజలను ఆయన రాజుగా ఉంటాడని అది యేసు ప్రభుని సూచిస్తుంది. నీలో నుండి వచ్చును అని అంటే బెత్లెహేములో ఆయన జన్మించబోతున్నాడని దీని అర్థం. యేసుక్రీస్తు పుట్టుక యొక్క ధృవీకరణ. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటే ఇది ఆ నాయకునికి మానవుడే కాక దేవుని స్వరూపమని సూచిస్తుంది. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. అంటే యేసు దేవుని నిత్య స్వరూపమై ఉన్నాడని ఈ వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే డిజైర్ వాడు చిన్న గ్రామంలో పేదవాడు, మరి అభ్యాసం లేకపోయినవాడు. అతడు గుడిసె నుంచి మొదలై మరి ఇప్పుడు అతడు వందల మందికి జ్ఞానాన్ని, ప్రార్థనను అందించే గొప్ప ఆత్మీయ నాయకుడిగా ఉన్నాడు. ఆ పిలుపు దేవునిదే. అది భూమిపై అతని స్థితిని, మరి దేవునిపై ఆధారపడిన అతని స్థితిని మనకు ఎంతో చక్కగా చూపెడుతుంది. దేవుడు గొప్ప పనులు చేయడానికి పెద్ద వేదికలు అవసరం లేదు. మన వంశం, స్థలం, స్థాయి మరి ఏదైనా సరే అది ఆయనకి అనవసరం. దేవుని పిలుపు అనేది శాశ్వతమైనది. మరి అది దైవ ప్రేరణతో నిండినది. యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి పరిపూర్ణ దేవుని రక్షణ ప్రణాళిక. ఇది స్పష్టంగా అర్థమైందని నమ్ముతున్నాను.